హలో గాయస్, మనకి నిన్న కేఎల్ రాహుల్ గురించి ఒక విషయం చెప్పుకున్నాం, గుర్తుందా? అదేంది, నిన్న గుజరాత్ టైటన్స్తో జరిగే మ్యాచ్లో కనుక 33 రన్స్ కొట్టాడు అంటే అటువైపు కోహ్లీ రికార్డు, అలాగే ఇటువైపు బాబర్ అజం రికార్డు ఇద్దరే కూడా బద్దలవుతాయి భయ అని చెప్పేసి నిన్న ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. అయితే మరి నిన్న గుజరాత్ టైటన్స్ మీద మ్యాచ్లో చూసుకుంటే ఏకంగా 33 రన్స్ కాదు, 112 రన్స్ కొట్టాడు. సో మరి ఈ 112 రన్స్తో ఇద్దరు రికార్డు కూడా బ్రేక్ చేశాడని చెప్పాలి. ఆ రికార్డు ఏంటి అంటే, మనకి ఇప్పటి వరకు మన ఇండియన్ టీం తరఫున అతి వేగంగా 8000 రన్స్ని కంప్లీట్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. సో అతను చూసుకుంటే 243 ఇన్నింగ్స్లో మరి ఆ రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు వచ్చేసరికి కేఎల్ రాహుల్ నిన్నటి ఇన్నింగ్స్తో కేవలం 214 మ్యాచెస్లోనే 8000 రన్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. అయితే ఇటువైపు బాబర్ అజం చూసుకుంటే మరి 218 ఇన్నింగ్స్లో మరి 8000 రన్స్ అయితే రీచ్ అవ్వగలిగాడు. సో అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి కేవలం 214 ఇన్నింగ్స్లోనే క్లియర్ చేశాడు కాబట్టి వీళ్ళిద్దరు రికార్డును కూడా బ్రేక్ చేసేసాడు అని చెప్పాలి. అయితే మరి ఓల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కనుక మీరు ఒకసారి చూసుకుంటే మరి క్రిస్ గేల్ ఓన్లీ 213 ఇన్నింగ్స్లో మరి 8000 రన్స్ అయితే క్లియర్ చేశాడు. అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ మరి క్రిస్ గేల్ తర్వాత సెకండ్ ప్లేస్లో అయితే మరి కేఎల్ రాహుల్ అయితే నిలవడం జరిగింది. సో ఏదైనా సరే మరి కేఎల్ రాహుల్ క్రియేట్ చేసిన ఈ రికార్డును బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.